నేటి ధ్యానం కొరకు లేవియాకాండం 23వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. ఈ మాట నా వెనక చెప్పండి. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటినే తినవలెను. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈరోజు చాలా ప్రాముఖ్యమైన సమాచారాన్ని, చాలా ప్రాముఖ్యమైన సందేశాన్ని మీ ఎదుటికి తేవటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. ఈరోజు నేను మీ ఎదుట ఏ మాటలు ఉంచాలని ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యెహోవాకు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు అనే పాపదాస్యము నుండి విమోచింపబడిన దేవుని జనాంగమైన ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు 7 పండుగలను ఆచరించేవారు. అవి యెహోవా యొక్క 7 పండుగలు అని బైబిల్లో పిలువబడేవి. ఐగుప్తు అనే పాపదాస్యము నుండి సాతానుకు ప్రతీకగా ఉన్న ఫరో రాజ్య పరిపాలనలో నుండి నిష్కలంకమును నిర్దోషమైన ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడిన ఇశ్రాయేలు జనాంగం మహాదేవునికి యెహోవాకు 7 పండుగలు ఆచరించేవారు. యెహోవాకు 7 పండుగలు ఆచరించేవారు. దేవుడు ఏ కాలంలో, ఏ సమయంలో ఏ పండుగను ఆచరించవలెనో ఒక నియమాన్ని వారికి ఉంచాడు, వారి ఎదుట ఉంచాడు. పలానా టైములో పలానా కాలమున ఈ పండుగ ఆచరించాలి, పలానా టైములో పలానా కాలమున ఈ పండుగ ఆచరించాలి అని యెహోవాకు 7 పండుగలు గొర్రెపిల్ల రక్తముతో విమోచింపబడిన ఇశ్రాయేలు ప్రజలు ఆచరించాలి. ఈ పండుగలను ఆచరించమని దేవుడు చెప్పటంలో గల ఉద్దేశం ఏంటి? అందులో ఇప్పుడు మనం ఇక్కడ 2 పండుగల గురించి చదువుకున్నాం. మొదటి నెల 14వ దినమున యెహోవాకు పస్కా పండుగ ఆచరించాలి. మొదటి నెల సంవత్సరంలో మొదటి నెల 15వ దినమున పులియని రొట్టెల పండుగ ఆచరించాలి. ఈ పులియని రొట్టెల పండుగ 8 దినాలు, 7 దినాలు. పస్కా పండుగ మొదటి నెల 14వ దినమున ఆచరిస్తే మొదటి నెల 15వ దినము నుండి 7 దినములు పులియని రొట్టెల పండుగ ఆచరించాలి. ఇలా దేవునికి యెహోవాకు 7 పండుగలు ఉండేవి.
గొర్రెపిల్ల రక్తంతో విమోచింపబడిన ఇశ్రాయేలు ప్రజలు ఈ 7 పండుగలను, ఈ నియామక కాలములను వాటి వాటి సమయంలో దేవుడు నిర్ణయించిన ప్రకారం తప్పకుండా ఆచరించాలి. ఎందుకు దేవుడు వీటిని ఆచరించమని చెప్పాడు? వీటిని ఆచరించటం వల్ల ఏంటి ఫలితం? ఇవి వారికి ఏం చెబుతున్నాయి? ఈ పండుగలు ఆచరించినప్పుడు వారు ఏమి నేర్చుకుంటున్నారు? దాని వలన కృత నిబంధన సంఘానికి ఏంటి ఉపయోగం అంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వాక్యం. రాబో వాటి ఛాయే గాని పాత నిబంధన అంతా కూడా, పాత నిబంధనలో ఉన్న ప్రతీది రాబోవు వాటి యొక్క ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. స్తోత్రం చెప్పండి. ఈ ఒక్క మాట మీకు అర్థమైతే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రతి అధ్యాయంలో క్రీస్తు మీకు కనబడతాడు. ప్రతి వచనంలో యేసు ప్రభుని మనం చూడగలం. ఈ పాత నిబంధన గ్రంథం ఉంది చూడవు. ఈ పాత నిబంధన గ్రంథం అంతా కూడా రాబోయే వాటి యొక్క ఛాయ. అంటే పాత నిబంధన గ్రంథం అంతా కూడా ఎంతకంటే మహిమకరమైనదేదో రాబోతుంది. ఎంతకంటే దీనిని పోలినది. అంతేకాదు, దీని నిజస్వరూపం ఒకటి రాబోతుంది అని చెప్పటానికి పాత నిబంధన గ్రంథం అంతా కూడా రాబోయే దానికి ఒక ఛాయ అంటే అర్థం ఏంటంటే నీడ. రాబోయే దానికి ఒక నీడ వంటిది పాత నిబంధన. దాని నిజస్వరూపం చెప్పాలి. ఆ వాక్యం మరలా పెట్టు, స్క్రీన్ మీద చూడండి. దాని నిజస్వరూపం అంటే పాత నిబంధన గ్రంథం అంతా ఒక నీడ వంటిదైతే నిజమంతా ఎక్కడుంది? క్రీస్తులో ఉంది. అంటే పాత నిబంధన గ్రంథం అదంతా ఒక బొమ్మలాగా, ఒక నీడ కనబడుతుంది. దానిలో ఉన్న రాబోయే నిజమంతా ఎక్కడుంది? క్రీస్తులో ఉంది. పాత నిబంధన గ్రంథం అంతా రాబోయే ఛాయ, దాని నిజస్వరూపం క్రీస్తులో ఉన్నది. మీరు అర్థం చేసుకుంటే పాత నిబంధన గ్రంథంలో యెహోవాకు వారు జరిగిస్తున్న 7 పండుగలు కూడా రాబోయే క్రీస్తు చెయ్యబోయే రాబోయే పరిస్థితులను చూపిస్తున్నాయి. అంటే 7 పండుగలు, పాత నిబంధన గ్రంథంలో ఉన్న 7 పండుగలు నీడ వంటివైతే ఆ 7 పండుగలలో ఉన్న నిజం ఎక్కడుంది? అందరూ చెప్పాలి, క్రీస్తులో ఉంది. పస్కా పండుగ ఒక నీడ, దాని నిజం క్రీస్తులో. పులియని రొట్టెల పండుగ ఒక నీడ, దాని నిజం. అలా 7 పండుగలు కూడా ఒక నీడ, నిజం